వనవాసమే గారు మన శ్రీరామచంద్రులు దండకారణ్యం చేరారు జానకి రామ లక్ష్మణులు అయోధ్యను వీడి అడవి దారి పట్టి ధర్మ రక్షణ కోరి కదిలారు దేవుళ్ళు వనవాసమే గారు దేవుళ్ళు మునుల నిలయమైన దండకావనమందు అడుగు పెట్టాడు రాముడు అభయహస్తమిచ్చుచు విరాధుడను అసురుని మట్టుబెట్టిన వీరుడు శరభంగముని ఆశ్రమం శాంతితోనే చేరి అగస్త్య భ్రాతముని ఆతిథ్యం స్వీకరించి సుతీక్ష్ణముని మందిరం సౌమ్యముగా దర్శించి అగస్త్య మహామునిని భక్తితో కొలిచిన ధీరుడు మునివరేణ్యుడిచ్చిన దివ్య కోదండము అక్షయ బాణ తూణీరాల వరమును పొందాడు దారిలో జటాయువుతో తండ్రి సాటి మైత్రిని ప్రేమతో కుదిర్చాడు ప్రాణబంధువుగా నిలిచాడు వనవాసమే గారు దేవుళ్ళు గోదావరి తీరాన పుణ్య పంచవటిలో పర్ణశాల నిర్మించి ప్రశాంతంగా ఉన్నారు రామునిపై శూర్పణఖ కామమోహము పెంచగా సీతమ్మను మింగేందుకు రాక్షసిగా మారగా లక్ష్మణుని రోషాన ఖడ్గము కదిలింది రాక్షసి ముక్కు చెవులు నేల రాలిపోయాయి ఖరదూషణ త్రిశిరుల 14,000 సేనను నిమిషాల లోపలే రాముడొక్కడే కూల్చాడు వనవాసమే గారు దేవుళ్ళు చెల్లికి జరిగిన అవమానం రావణుని రగిలించగా మారీచుడే మాయలేడిగా కుటీరానికి వచ్చాడు మెరిసేటి పసిడి లేడిని జానకమ్మ చూసింది ముచ్చటపడి ఆ జింక కావాలని కోరింది రాముడు వెళ్ళాడు మాయలేడి వేటకై మారీచుడి కేకతో సీత గుండె తడబడే అన్నను కాపాడమని లక్ష్మణుని పంపింది గీతను దాటవద్దని తమ్ముడు చెప్పి వెళ్ళాడు సాధువు వేషంలో రావణుడే వచ్చాడు భీకరాకృతి దాల్చి సీతమ్మను పట్టాడు ఆకాశ వీధిలో రథమెక్కించి పోతుండగా అడ్డు నిలిచి పోరాడే పక్షిరాజు జటాయువు రెక్కలను నరికాడు ఆ రాక్షస రావణుడు రక్తపు మడుగులో ఉప్పకూలే ఆధీరుడు వెక్కి వెక్కి ఏడుస్తూ నగలు మూట కట్టింది ఋష్యమూక పర్వతాన వానరులకు విసిరింది వనవాసమే గారు దేవుళ్ళు సీత
సీత లేని పర్ణశాల చూసి రాముడు శోకించే, మరణించిన జటాయువుకు కర్మకాండలు తీర్చే. దారిలో అడ్డు వచ్చిన కబంధుడిని సంహరించి, సుగ్రీవుని మైత్రికి దారిని కనుగొన్నాడు. ఎదురు చూసే శబరి భక్తితో నివేదించిన కమ్మని పంజను ఆరగించి పరవశించి పోయాడే. పంపా సరోవరాన హనుమంతుని కలవగా, కిష్కింధాతిచగా పాదమును వేశాడు. వనవాసమేగారు మన శ్రీరామచంద్రులు, దండకారణ్యం చేరారు. జానకి